తెలుగు భాషాభిమానానికి నిదర్శనంగా నిలిచే ఓ ప్రత్యేక కథనం ఇప్పుడు మీకోసం. అన్ని వేళల ఆటపాటలు ఆగి రాగమేనంట, సంతసించగా ఉండలేముగా వీరిని చూడంగా. స్నేహమన్నది ఎంత గొప్పదో తెలుసా ఎవరికైనా, ఇంతకన్నా ఏ బంధం ఉన్నదిరా, ఇంతకన్నా ఏ బంధం ఉన్నదిరా. రంగుల బొమ్మలు, ఆసక్తికరమైన కథలు, తెలుగు సంస్కృతిని ప్రతిబింబిస్తున్న దృశ్యాలు, ఆకట్టుకునే పాటలు, ఆశ్చర్యకరమైన కథనాలు, మన భాష పట్ల చిన్నారులకు అభిమానాన్ని కలిగిస్తున్న మాటలతో సంప్రదాయంగా వస్తున్న తెలుగువారి కథలను సరికొత్త మార్పులు, వైజ్ఞానిక హంగులతో యానిమేషన్ చిత్రాలుగా అందిస్తున్నారు గోలి శ్యామల. తెలుగు మనం స్పష్టంగా మాట్లాడగలిగితే ప్రపంచంలో ఏ భాషనైనా సులభంగా మాట్లాడవచ్చు. ఇప్పుడు కొన్ని స్కూల్స్లో పిల్లలకి తెలుగు భాష లేకుండా చేసేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఏ సాంప్రదాయాలు కానీ, మన తాతల కాలం నాటి, బామ్మల కాలం నాటి సంప్రదాయాలు కానీ, సంస్కృతులు కానీ ఏమీ తెలియట్లేదు. సో వాళ్ళకి ఇవన్నీ పరిచయం చేయాలి, ఒకసారి పెద్దలకు కానీ పిల్లలకు కానీ గుర్తు చేయాలన్న తపనతోనే ఈ కార్టూన్ యానిమేషన్ని మేము ఎంచుకున్నాము. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన శ్యామల ఇష్టంతో వెబ్ డిజైనింగ్ నేర్చుకున్నారు. ఆపై సొంతంగా కంప్యూటర్పై బొమ్మలు గీస్తూ వాటితో కథలు అల్లటం అలవాటు చేసుకున్నారు. 2006లో డిజిటల్ డ్రీమ్ డిజైనర్ సంస్థను ఏర్పాటు చేసి ఉత్సాహవంతులైన ఉద్యోగులతో తన ఆలోచనలకు కార్యరూపం ఇవ్వటానికి పూనుకున్నారు. శ్యామల నిరంతరం వారితో చర్చిస్తూ తన భావాలను తెలుగుదనంతో కూడిన కథలుగా మలుస్తున్నారు. మొదట పరమానందయ్య శిష్యుల మూలకథను తీసుకుని తన సృజనాత్మకతతో కొత్త ప్రయోగాలు చేసి నేటి తరానికి అనుగుణంగా కొత్తదనాన్ని నింపి వాటిని యానిమేషన్ చిత్రాలుగా రూపొందించారు శ్యామల. అవి పాటలతో, అనూహ్యమైన మలుపులతో చిన్నారుల మనసుల్ని ఇట్టే కట్టిపడేస్తున్నాయి. నన్ను వదిలి మా ఆయన పోతే మీరేడుస్తారేమిట్రా తిక్క వెధవల్లారా? ఆయన మీకెంతో మాకు అంతే కదమ్మా. పోయినోడు పోతే పోయాడు, మిమ్మల్ని నాకు వదిలేసి పోయాడేమిట్రా? నా దేవుడా, వీళ్ళని పోషించాలంటే నేను ఎన్నిళ్లలో పాచి పని చెయ్యాలరా దేవుడా, అయ్యో దేవుడా. మీరు బాధపడకండి అమ్మగారు, ఎక్కువగా ఎక్కడా పని చేయక్కర్లేదు. 2 ఇళ్లలో చేస్తే చాలు, మేము సర్దుకుపోతాం. అంటే నేను పాచి పని చేస్తేస్తే మీరు తిని పెడతారట్రా? యానిమేషన్ బొమ్మలు చూడటానికి పిల్లలు ఎక్కువగా ఇష్టపడటం వల్ల ఆ మార్గంలోనే మన తెలుగు భాషని, సంస్కృతుల్ని, సంప్రదాయాల్ని పిల్లలకి పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ పరమానందయ్య శిష్యులు కథ తయారు చేశాము. శ్యామల గౌరీ అనే మరో దృశ్య చిత్రాన్ని కూడా తయారు చేశారు. దీనిలో చిన్న అమ్మాయి చుట్టూ తిరిగే ఇతివృత్తం, బాలబాలికలు ఇష్టపడే మంత్రతంత్రాలు, మహిమలతో పాటు ముద్దు ముద్దు తెలుగు మాటలు ఉన్నాయి. మన భాష, సంస్కృతి, సంప్రదాయాల్ని వెలికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. మరిన్ని చిత్రాల ద్వారా, మరిన్ని సీరియల్స్ ద్వారా మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాము. నేటి పిల్లల్ని మాతృభాష వైపు మళ్లించే ప్రయత్నంలో భాగంగా శ్యామల చేస్తున్న కృషి అభినందనీయం. తెలుగు భాషలో మరో ఆకర్షణీయ అంశం పొడుపు కథలు. తెలుగు పదాల సయ్యాటతో మెదడుకు పదును పెట్టే పొడుపు కథల్ని ఇప్పుడు విందాం. అజ్ఞానంలో ఉన్నటువంటి మనిషిలో విజ్ఞానాన్ని నింపేటటువంటి ఒక ప్రక్రియ పొడుపు కథది అని మనం గ్రహించాలి. అలాంటి ఒక పొడుపు కథ చూద్దాం. కమ్మకమ్మగుంటది, కళకళలాడుతుంది, నీళ్లాడు చిన్నది, నిలువునా తేల్తది వెన్నముద్ద. కమ్మకమ్మగుంటది, కళకళలాడుతుంది. కళకళ అంటే కాంతివంతంగా ఉంది అని అర్థం. వెన్న యొక్క స్వరూపం అది. అంతేకాదు అది ఎలా ఉంటుంది అని అంటే నీళ్లాడు చిన్నది. నీళ్లాడు అని అంటే నీళ్లపైన ఆడునటువంటిది అని అర్థం. నిలువునా తేల్తది, ఇది మునగదు. కాబట్టి ఎంతో ఆలోచిస్తే గాని ఈ విషయాలు తెలుస్తాయి. ఇందులో నీళ్లపై ఆడుట అనేటటువంటి అర్థాన్ని
వచ్చే పదాన్ని నీళ్లాడు చిన్నది అనేటటువంటి దాంట్లో ప్రసవించేటటువంటి యువతి అనేటటువంటి అపార్థద్యోతకాన్ని కలిగించేటటువంటి అంశం ఇది. కానీ అట్లా కాకుండా అపార్థద్యోతకం కాదు, నీళ్లపైన ఆడునటువంటిది, ఎప్పుడూ తేలినటువంటిది అనేటటువంటి అర్థాన్ని నిక్షిప్తం చేసినటువంటి వెన్నముద్ద అనేటటువంటి విడుపు తెలిసిన తర్వాత కానీ ఆహా ఎంత కమ్మగా ఉంది, ఎంత కలకలలాడుతూ ఉన్నది అనేటటువంటి భావం మనలో కలుగుతుంది. నెల్లూరు నిరజాణలకు రావూరు రసికులు రాసిన ఉత్తరాలు అంటూ ఒక కాలంలో ఓ కరపత్రం ప్రచారంలోకి వచ్చింది. అంటే అదేవిధంగా పిఠాపురానికి సంబంధించిన ఓ పొడుపు కథ ఇప్పుడు చూద్దాం. పిఠాపురం చిన్నవాడ, పిట్టల వేటకాడ, బ్రతికిన పిట్టను కొట్టావద్దు, చచ్చిన పిట్టను తేను వద్దు, కూరకు లేకుండా రాను వద్దు. ఈ విధంగా ఒక యువతి ఒక యువకుడిని ప్రశ్నించింది. ఇంతకు ఏమిటది అంటే గుడ్డు అనేటటువంటి అర్థం. కాబట్టి ఇక్కడ ఇది బతికినదా లేక చచ్చినదా, కూరకు లేకుండా రావద్దు అన్నది. కాబట్టి ఇక్కడ ఇతడు పిట్టల వేటకాడు. ఎక్కడికి వెళతాడు? తాను అరణ్యానికి వెళతాడు. అరణ్యంలో బతికి ఉన్నటువంటి పిట్టను తీసుకొని రావద్దు అని చెబుతోంది, చచ్చిన పిట్టను తీసుకొని రావద్దు అంటుంది. మరి ఏం తేవాలి? ఆ పిట్టలు పెట్టినటువంటి గుడ్లు తెమ్మని అంటున్నది అని అర్థం చేసుకోవాలి ఇక్కడ.